ఖమ్మం నుంచి దేవరపల్లి జాతీయ రహదారి పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మినహా దాదాపు అన్ని పనులు అయిపోయాయన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి దాన్ని సైతం త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి తుమ్మల. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా గారు, వైరా ఎమ్మెల్యే, సత్తుపల్లి ఎమ్మెల్యేలతోటి, రాయల గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అందరితోటి కూడా ఈ 100 కిలోమీటర్ల రహదారి యొక్క పనుల యొక్క పురోగతిని సమీక్షించడం జరిగింది. ప్రతి స్ట్రక్చర్ను కూడా దిగి వాళ్ళ దగ్గర టైం బౌండ్ ప్రోగ్రాం తీసుకున్నాము. లాస్ట్కి ఖమ్మం వచ్చేసరికి రైల్వే ఓవర్ బ్రిడ్జి అదొక్కటికిన ఆగస్టు 1st వీక్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. వన్ సైడు తర్వాత కొదుమూరు దగ్గర ఒక హైటెన్షన్ లైన్ అది కూడా సెట్ చేస్తామని చెప్పి మా నారాయణ గారు చెప్పారు. కాబట్టి ఈ 2 పనులు అయిపోతే ఎక్కడా కూడా అబ్జెక్షన్స్ లేవు. ఈ 2 పనులే అబ్జెక్షన్ ఉన్నాయి. అది రైల్వే వాళ్ళతోటి మాట్లాడతాము, ఇది ట్రాన్స్కో వాళ్ళతోటి మాట్లాడి, ముఖ్యంగా ట్రాన్స్కో వాళ్ళతో కూడా ఇబ్బంది లేదు. అక్కడ రైతులతోటి మాట్లాడేసి ఆ టవర్ ఎక్కడ పెట్టాలనేది టెక్నికల్గా డిసైడ్ చేస్తే ఇక ఎక్కడా కూడా ఖమ్మం జిల్లాలో NHAIకి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 1st వీక్లో దీన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. నేను కూడా ప్రజలకి, జిల్లా ప్రజలకు చెప్తున్నా, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15కి ఖమ్మం దేవరపల్లి రోడ్డు క్లియర్ అయిపోద్దని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలకి PD NHAI దివ్య గారితో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా గారు, వైరా ఎమ్మెల్యే